కుటుంబంలో ఉన్న పిల్లల కోసం లేదా ఫ్యామిలీ సంరక్షణ కోసం రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ప్రతిరోజు డబ్బులు ఇచ్చాం. పై అది ఆ వెయ్యికి పార్టీ పైచిలుకు మేము యాక్సిడెంట్లు అధికారంలో ఉన్నాం అవుతున్నాయి. కాబట్టి ప్రతి చోట ఈరోజు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులుగా ఆ నాయకులు పార్టీకి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కాబట్టి ఇచ్చాం. ఇందాక వెంకటేష్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పే చేయలేదు, హాస్యాస్పదం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరెక్ట్ మాట్లాడుతున్నారు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కంటెంట్ కరెక్ట్ గా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మాటలు మాట్లాడకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వ్యాలిడిటీ కొంచెం క్రెడిబిలిటీ ఉంటే ఆయన ట్రోల్ మెటీరియల్ ఎవరు వెంకటేష్ గారు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేయడం వలన అయ్యేది లోకేష్ గారు. శ్రీనివాస్ గారు లోకేష్ గారు దమ్ముడు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అవతల బాధ్యతలు సార్. శ్రీనివాస్ గారు వినండి సార్, ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వెంకటేష్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే బాధితులకి డబ్బులు ఇవ్వడం. సరే, వాళ్ళు పేదోళ్ళ, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అవన్నీ మీకు అనవసరం, మీరు డబ్బులు ఇవ్వడం తప్పు. ఓకే, ఒక్క నిమిషం రాజు గారు, జనసేన పార్టీ నాయకులు చెప్పాల్సింది ఏంటంటే జనసేన పార్టీ నాయకులు చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి జిల్లాలో నిన్న 3.5 లక్షలకు ప్రో నోట్ రాశాడు కదా జనసేన నాయకుడు. అది ఓకే సార్, అది ఓకే. ఇప్పుడు అది కాదు నా డిబేట్, అది కాదు కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. దానయ్య వర్సెస్ శ్రీదిరి అప్పలరాజు కేసు గురించి మాట్లాడుతున్నాం మనం. శ్రీదిరి అప్పలరాజు వర్సెస్ దానయ్యకు సంబంధించిన కేసుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ వేరే కేసులు వాదనలు ఉండవు. తెలుసు అడ్వకేట్ గా. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. దాని గురించి వస్తుంది, దాని గురించి డిబేట్ పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడదాం. దాని వెనక చాలా ఉంది. కాదు, నేను ఎస్పీ గారు కూడా దాని గురించి మాట్లాడారు. ఏం జరిగింది అనేది, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా బయట ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకుని మాట్లాడారు కాదు. కానీ ఒక నిమిషం. ఓకే సార్, ఓకే, టైం అయింది ప్లీజ్. టైం అయిందండి. ఓకే టైం అయింది, క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కారుమంచి రమేష్ గారు, థ్యాంక్ యూ చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే ఉందో, ఈ పర్యటన సందర్భంగా అంటే వెంకటేష్ గారు ఇక్కడ ఒక అంశం చెప్పడం జరిగింది. వాళ్ళు నిరుపేదల లేకపోతే ఇంకోట బాధితుల పక్కన పెట్టేస్తే అసలు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, సో డబ్బులు ఇవ్వడం కూడా నేరం కిందకే వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. సరే, వాళ్ళ కుటుంబాన్ని ఇలా ఆదుకున్నాం అంటున్నారు. సో డబ్బులు